శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఇన్ని రోజులుగా నిన్ను హెచ్చరిస్తున్నా కూడా నా మాట వినకుండా అశ్రద్ధగా ఉన్నావు. ఇది ఆఖరిసారి. ఇక వినకుంటే నేను కూడా కాపాడలేని తల్లి అని మన బావగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నేను ప్రతిరోజు కూడా చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉండడం వల్లే నువ్వు పడుతున్న కష్టాలకి కారణం. ఈరోజు నీకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ. నేను చెప్పిన మాటలు వింటే నీకు కష్టం వచ్చేదా చెప్పు తల్లి. అయినా నాకు తెలుసులేమ్మా, నీకున్న కష్టాల వల్ల, బాధల వల్ల నేను చెప్పే మాటలు నీ మనసుకు ఎక్కలేకుండా ఉన్నాయి. నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు. కానీ ఇదంతా కూడా నీ తప్పు కాదు బిడ్డ. ఎందువల్లంటే నీ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. ఇన్ని రోజులు ఏ విషయానైనా సరే దాటి వచ్చినా, ఎంతటి సమస్య ఎదుర్కొన్నా అది నీ వల్ల మాత్రమని అనుకుంటున్నావా? నీ బాబానైన నా తోడు నీకు ఉంది తల్లి. బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పు బిడ్డ. ఏ భగవంతుడైనా సరే భగవంతుణ్ణి పిలిచి, తండ్రి నాకు కష్టంగా ఉంది, ఈ కష్టాన్ని తొలగించండి అని అనగానే ఆదుకునేవాడే ఆ భగవంతుడు. నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నేను భగవంతుడిలా కాకుండా నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను కాపాడుకుంటున్నాను తల్లి. పెద్ద పెద్ద సమస్యల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి నిన్ను బయటకు తీస్తూ ఉంటున్నాను. పెద్ద పెద్ద ఇరకాటంలో పడనివ్వకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను బిడ్డ. నేను చెప్పిన మాటలు నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు. నేను వాళ్ళలా జీవిస్తే ఎంత బాగున్నో, వీళ్ళలా నా జీవితం సుఖంగా ఉంటే ఎంత బాగున్నో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళు ఎంత బాగా జీవిస్తున్నారో అని నువ్వు ఇతరులతో పోల్చుకుంటే నీ జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు తల్లి. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడైతే నీకంటూ ఒక జీవితం ఉంటుందని నువ్వు గుర్తుంచుకుంటావో అప్పుడే నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతావమ్మా. ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీకు ఇచ్చిన జీవితాన్ని వదిలేసి, నాకు ఆ భగవంతుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి భవిష్యత్తులో నేను జీవించాలనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం, ఇతరుల జీవితాన్ని ఎలా జీవిస్తున్నారనే విషయంలో నీవు అవగాహన ఎక్కువగా పెట్టుకుంటున్నావో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండవు బిడ్డ. నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉన్నావో, నీకు ఉన్న దానిలో ఎలా సర్దుకుపోవాలి, ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడో దానితో ఎలా నీకు అనుకూలంగా మార్చుకుని సర్దుకుని ఉండాలనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతున్నావు తల్లి. నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు నీ జీవితం కోల్పోయాక అంతా కూడా నీకు తెలుస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుందో చెప్పు బిడ్డ. నీ జీవితంలో ఇతరులు మాత్రమే ఉంటారు, నువ్వు ఏమీ ఉండవు. కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరువు బిడ్డ. నీకు పదే పదే హెచ్చరించి మరీ చెప్తున్నాను. ఈరోజు నీకు వచ్చి నీకు అవకాశం అనుకో, నీకు కళ్ళు తెరిపించే ఒక అవకాశం అనుకో. నా సందేశం విన్న తర్వాత నీ యొక్క జీవితం కోసం మాత్రమే నువ్వు పాటుపడాలనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ రోజు నుంచే ఇది చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇది చేస్తేనే నేను సంతోషంగా ఉండగలను, నా కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా ఉంచగలను అని నువ్వు ఒక మంచి దృఢమైన నిర్ణయాన్ని తీసుకో తల్లి. లేదంటే నీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కలహాలు, అపార్థాలు, అది లేదు ఇది లేదని అరుపులు తప్ప ఇంకేవీ ఉండవు తల్లి. బాబా ముందే చెప్తున్నావు కదా,
మరి అందరిలాగే నా జీవితం కూడా ఉండేలా రాయొచ్చు కదా తండ్రి. అందరిలాగే నాకు సుఖం సంపద ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను కదా బాబా. నాకు మాత్రం ఎందుకు అలా జరగడం లేదు, వాళ్ళలా నేను ఎందుకు ఉండడం లేదు తండ్రి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా. కానీ నువ్వు ఒక్కటి గుర్తుంచుకోవాలి తల్లి, వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల ఈ జన్మలో వారు సిరి సంపదలతోటి సంతోషంగా జీవిస్తున్నారు. కానీ నీకు మాత్రం ఏమీ లేవడం లేదని, నీకు ఎంత ఇవ్వాలో ఆ భగవంతుడు నీకు ఎంత ఇచ్చాడో, నీకు నీ కర్మఫలాన్ని బట్టి నువ్వు అది ఎలా సద్వినియోగపరుచుకోవాలో, ఎలా సంతోషంగా ఉండాలో అన్న ఆలోచనే మానేసి ఇతరులతో పోల్చుకుంటే ఎలాగమ్మా? నీకు ఏదైతే ఇస్తే బాగుంటుంది, ఏదైతే ఇస్తే నీ కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా ఉంటావో అదే నీకు మంచి జరుగుతుంది. నీకు ఏది ఇస్తే మంచి జరుగుతుందో అదే నీకు ఇస్తానమ్మా. ఆ సంగతిని నువ్వు మర్చిపోతున్నావు తల్లి. మనకు ఎంత దొరికిందనే దానికంటే దానిలో ఎంత సంతోషంగా ఉన్నాము అనేదే గొప్ప విషయం. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తించమ్మా. నీకున్న కర్మఫలం అంతా కూడా పూర్తయిన తర్వాత తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. నువ్వు కోరుకునే జీవితం మళ్ళీ నీకు దక్కుతుంది తల్లి. నువ్వు నన్ను అడుగుతూ ఉంటున్నావు కదా, మా వాళ్ళని మాత్రం మంచి స్థాయిలో పెట్టావో, మాకు మాత్రం మంచి స్థాయిలో పెట్టలేదని. ఈ ప్రశ్న ఎప్పుడు కూడా నన్ను అడగవద్దమ్మా. ఎందుకంటే బిడ్డ, ఒక తండ్రికి తన బిడ్డలందరూ సమానమే, అందరినీ కూడా సమానంగా పెంచుతారు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ. కానీ నీ బాబా పట్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక భక్తుణ్ణి ఎక్కువగా ఒక భక్తుణ్ణి తక్కువగా ఎందుకు చూస్తాను తల్లి? వారి కర్మ ఫలితాల వల్ల, వాళ్ళ విధిరాత వల్ల, వాళ్ళ తలరాత వల్ల ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కానీ నీ ఎప్పుడు కూడా పక్షపాతం అనేది చూపించిన తల్లి. నాకు అందరూ కూడా సమానమే, నా సాయి తండ్రి అందరినీ కూడా సమానంగా చూస్తాడన్న భావన నీకు కలిగినప్పుడు నీ మనసు అనేది తృప్తిగా ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా సరే నిర్మలమైన మనసుతోటి, స్వచ్ఛమైన మనసుతోటి చేయి తల్లి. అప్పుడు అందులో విజయం అనేది నీకు తప్పకుండా కలుగుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా, ఏదైనా సరే దొరికిన దాంట్లోనే సంతోషపడ్డం, తృప్తిపడ్డం అలవాటు చేసుకున్నప్పుడు నీ యొక్క జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఈ మాట ఎప్పుడు కూడా మరవద్దు తల్లి. నీకున్న కష్టమంతా కూడా నా పాదాల దగ్గర పెట్టండి. ఎలాంటి అభయము కోరకపోయినా మీకున్న చెడు శక్తినంతా కూడా నేను తీసుకొని మంచి జీవితాన్ని నీకు నేను అందిస్తానమ్మా. దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారో. ఇంకా నీకు అనుమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నా విభూతిని ధరించు తల్లి. అలాగే నా నామస్మరణం వల్ల నీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఎక్కడైతే నా నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ నువ్వు ఎప్పుడు కూడా నేను కొలువై ఉంటానమ్మా. ఈ విషయం మీరు గుర్తించుకుంటే నీకు ఎలాంటి భయం ఉండదు. ధైర్యంగా ఏ పనైనా సరే చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది. నీకు ఈ రోజున మంచి ధైర్యాన్ని కలిగించి మంచి మాటలను నూరు పోసాను కాబట్టి వెనక్కి తిరిగి చూసే పనే లేదు బిడ్డ. కాబట్టి నువ్వు ఏది చెయ్యాలనుకున్నా సరే ఆ పని చేసి బాబా నాకు తోడుగా ఉన్నారనే నమ్మకాన్ని ఉంచుకో. తప్పకుండా నీకు తోడుగా ఉండి నీ చెయ్యిని పట్టుకొని నీకు అండగా ఉండి ఎల్లవేళలా కూడా నేను రక్షిస్తూ ఉంటాను బిడ్డ. నేను మీ బాబా నీకు తోడుగా ఉండగా భయమెందుకు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.